ముందుగా వాళ్ళు పాను బ్రోకర్ అని వచ్చి మేము బంగారం కుదబెట్టుకొని డబ్బులు ఇస్తామని చెప్పి షాపులు తీసుకొని పెట్టి జ్యువెలరీ షాపులు పెట్టి పెద్ద 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 పెట్టి కోట్లలో రూపాయలు పెట్టినవి వాళ్ళు చేస్తున్న పెట్టుబడులు పెట్టి మామూలుగా చిన్న చిత్క స్వర్ణకారులు పని చేసుకుంటే వాళ్ళ దగ్గరికి రాకుండా చేసి వాళ్ళ దగ్గరికి వచ్చి స్వర్ణకారుల బతుకుని ఆగం చేస్తున్నారు. అదొకటి. మళ్ళా బ్రిటిష్ వాళ్ళు అప్పుడు చేసిన బ్రిటిష్ వాళ్ళ వర్తకులతో సంబంధం పెట్టి మేమందరం మీతో పనిచేస్తామని చెప్పి వచ్చి మన సంపాదన దోసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మారవాడి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ మొత్తం వేళ్లతో పాతకపోయి మన సంపాదన అంతా దోసుకొని బ్రతుకులను అంతా నాశనం చేస్తారు. ఇంకొకటి, వాళ్ళు ఊర్ల మండలాల షాపులలో పోయి అక్కడ ఏమి చిన్న చిత్క పని నడుస్తున్న చిన్న కమ్మలు ముక్కులలో అవి చేసుకుంటూ వాళ్ళు బ్రతుకుతుంటే వేల రూపాయల పెట్టుబడులు పెట్టి షాపులు పెట్టి పెడుతుంటే స్వర్ణకారులు వాళ్ళని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఎన్నో వేల మంది ఉన్నారు ఇక్కడ. దీనివల్ల కూడా ఇప్పటికీ ప్రజలకు కూడా మేము ఏం తెలియజేస్తున్నామంటే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, నాణ్యతతో ఉందా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళన్నీ చేసే జీరో దందాలు. మేము జీరో దందాలు చేస్తున్నారు. ఇప్పుడు బంగారం కూడా వాళ్ళు జీరో మాల్గా తెచ్చి వాళ్ళు చేస్తున్నారు. దీన్ని స్వర్ణకారుల మీద నెట్టి వేస్తున్నారు ఇప్పటికి కూడా. అన్న, మీ ద్వారా ఈ సభాముఖంగా చెప్పేది ఏంటంటే స్వర్ణకారులు ఈ మారవాడి వ్యవస్థ వాళ్ళు వచ్చి మా స్వర్ణకారులు కూడా జీవితాలు కోల్పోతున్నాం. జీవితాలు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ఎన్నో వేల మంది ఉన్నారన్న. వాళ్ళతోటి కూడా మాకు కూడా ఏంటంటే స్వర్ణకారుల సమస్యలపై మీరు కూడా మీకు మా దగ్గరకు వస్తే మేము అందరం కూడా మీకు సపోర్ట్గా మేము నిలబడతాం. స్వరంగా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నామన్నా. మాకు ఈ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతరా మాకు. థ్యాంక్ యూ గిరిధర్ అన్న. మీరు చెప్తారా ఇంక లోపల? ఇప్పుడు నేను అన్న ఎప్పటికీ మీ ఎంబడి ఉన్నాం, మీ ఎంబడి ఉంటాం, కొట్లాడుతున్నాం. మీరు తెలంగాణ ఆస్తి, మీరు ఒక తెలంగాణ ఆస్తి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే చెప్పిన నేను మాట్లాడేటప్పుడు ఓపెనింగ్ స్టేట్మెంట్లో చెప్పిన. వాడు వచ్చి 6 నెలల లోపల మన అన్ని ఖతమైపోతున్నాయి. యజమానులు ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళ గల్వకాడ కూర్చొని మీరు సాఫులు చేసుకుంటూ కూర్చుంటారు. ఆ పనులన్నీ మీరు చేసుకుంటా. ఇవన్నీ నిన్ను మళ్ళీ చూపిస్తాం. అది బెట్టిపేసి వాళ్ళు భువనగిరికి వెళ్ళి వచ్చిండ్రు. ఇప్పుడు మా నాగరాజ్ భాయ్ సాబ్ మాట్లాడాల్సింది కోరుతున్నాం, స్వర్ణకారుల సంఘం అంతేగా.